వెయిట్ లాస్ కావాలని చాలా మందికి ఉంటుందండి. దీన్ని బేస్ చేసుకొని ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ చేసే మోసాలేంటిది? ఎందుకంటే మీరు కొంచెం ఇన్‌స్టాలో చూస్తే అన్నీ ముక్కుసూటిగా చెప్తారు కాబట్టి మీరు జెన్యూన్‌గా ఆన్సర్ ఇస్తారని నేను నమ్ముతున్నాను. యూజువల్‌గా ఏంటి అంటే, మీరు ఇన్‌స్టాలో చూస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అందరూ గూడా, వాళ్ళు యాక్చువల్‌గా వాళ్ళకున్న ఫాలోవర్స్‌ని చూసి వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అని వాళ్ళ ఫీల్ అవుతున్నారు యాక్చువల్‌గా. వాళ్ళేంటి అంటే, ఇంతకుముందు సంథింగ్ అక్కడున్న ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అందరూ కూడా 4, 5 సంవత్సరాలు కొంచెం నాన్ వెజ్ తిని, వే ప్రోటీన్‌లు తాగి, లైట్‌గా జిమ్‌లో ఒక గంట సేపు వర్కౌట్ చేసి, కొంచెం బాడీ పెంచుకున్నోళ్ళన్నా అయ్యుంటారు. లేదా ప్రీవియస్‌గా వాళ్ళు ఏదైనా కాంపిటీషన్స్‌లో పార్టిసిపేట్ చేసి, ఆ ఫోటోలు ఆ టైంలో కాంపిటీషన్స్ ప్రిపేర్ అవుతున్న టైంలో వాళ్ళు ఫోటోలు దిగుంటారు కదండి. ఆ ఫోటోలు తీసుకుని వచ్చి ఇన్‌స్టాలో అప్లోడ్ చేస్తారు. మీరు చూస్తే ఆ బాడీ ఇప్పుడు ఆ ట్రైనర్‌కి ఉండదు. ఏందంటే అప్పుడు నేను కాంపిటీషన్ టైంలో దిగిన ఫోటోలు అని చెప్తాడు అవన్నీ. మీరేమంటారంటే ఆ ఫోటోలన్నీ చూసి అన్న నేను కూడా అలా అవ్వాలన్నా అని చెప్పేసి మీరు కామెంట్ సెక్షన్లో పింగ్ చేస్తారు. అతను నెలకు 15,000 20,000 కట్టండి అని చెప్తాడు. ట్రస్ట్ మీ మీరు ఎన్ని సంవత్సరాలు ట్రై చేసినా మీకు ఆ బాడీ రాదు. ఎందుకంటే అతను మీ కళ్ళ ముందు చూపిస్తున్న ఫిజిక్ ఏదైతే ఉందో అది ప్రీ వర్కౌట్లు దాక్కుంటూ, సింతాలు వేసుకుంటూ, ప్రోటీన్ షేకులు దాక్కుంటూ, 6 నాన్ వెజ్ ప్రోటీన్ మీల్స్ తీసుకుంటూ, డైలీ 2-3 గంటలు వర్కౌట్ చేసుకుంటూ, ఎనబాలిక్ స్టెరాయిడ్స్ వేసుకుంటూ బిల్డ్ చేసిన బాడీ ఆ టైంలో దిగిన పిక్స్ అవి. మిమ్మల్ని పర్సనల్ క్లయింట్ల కింద మార్చుకోవడం కోసం అది మీకు వేస్తున్న ఎర. ఆ ఎరలో మీరు పడద్దు. ఆ బాడీ తను ఇప్పుడు ఎందుకు మెయింటైన్ చేయట్లేదు? ఎందుకంటే దానివల్ల రోగాలు వస్తాయని వాడికి కూడా తెలుసు. సో అందుకని మీరు దీన్ని ప్రోటీన్ ట్రాప్ అంటారు. మనకి హనీ ట్రాప్ అంటారు అమ్మాయిలు వేస్తే, దీన్ని ప్రోటీన్ ట్రాప్ అంటారు. ఈ ట్రాప్లోకి దింపుతారండి వీళ్ళు. ఈ ట్రాప్లోకి దింపి మనల్ని ఇక మొత్తం 6 నాన్ వెజ్ మీల్సే పెట్టి 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 గుడ్లు తినంటారు, 6 ఎగ్ వైట్స్ తినండి అంటారు. మళ్ళీ 2-3 గంటల గ్యాప్ వచ్చి 120 గ్రామ్స్ చికెన్ తినంటారు. మళ్ళీ 2 గంటల గ్యాప్ వచ్చి 120 గ్రామ్స్ ఫిష్ అంటారు. మళ్ళీ 2-3 గంటల గ్యాప్ ఇచ్చి వే ప్రోటీన్ అంటారు. మళ్ళీ 2 గంటల గ్యాప్ ఇచ్చి పన్నీర్ తినండి 100 గ్రాములు అండి. మళ్ళీ 2-3 గంటల గ్యాప్ ఇచ్చి మళ్ళీ వే ప్రోటీన్ అంటారు. మళ్ళీ 2-3 గంటల గ్యాప్ ఇచ్చి ఈసారి టోఫు అంటారు. మిమ్మల్ని ప్రోటీన్ పెట్టి చావ కొడతారు. ప్రోటీన్ తినడం వల్ల మీకు మంచి ఫిజిక్ వచ్చింది, నేను కాదనట్లా. బట్ హెల్త్ వస్తుందా ఇవన్నీ తినడం వల్ల? అది రాదు మీకు. మీరు చూడండి, బాడీ పెంచి 6 ప్రోటీన్ మీల్స్ తిని కండలు పెంచిన ఒక మనిషి, ఒక మనిషి, నేను ఎక్కువ మందిని అడగట్లేదు, 100 సంవత్సరాల పైన బతికిన ఒక్క మనిషిని మీరు చూపించండి. ఇదిగోండి ఇతని కండలు ఇంత కండలు ఉన్నాయి, వీడు రోజుకు 6 సార్లు ప్రోటీన్ మీల్స్ తింటాడు, గంట సేపు వర్కౌట్ చేస్తాడు, వీడు 100 సంవత్సరాల పైన బతికాడు. నాకు ఒక్క ఎగ్జాంపుల్ చూపించండి చాలు. నేను ఎక్కువ మంది అడగట్లేదు, అందరు ఫిట్నెస్ ట్రైనర్లను అడుగుతున్నా. నేను ఒక్క పర్సన్ని మీరు 100 సంవత్సరాల పైన బతికిన సోకాల్ 6 ప్రోటీన్ మీల్స్ తిని బతికిన ఒక్కడిని చూపించండి మీరు నాకు. నేను మీకు యాప్స్ తెప్పిస్తారు, నేను కాదనట్లే. మీరు కొండలో పిండి చేసేంత బలం తెప్పిస్తారు, నేను కాదనట్లే. మీకు మజిల్ తెప్పిస్తారు, నేను కాదనట్లా. మీకు గుడ్ ఫిజిక్ తెప్పిస్తారు, నేను కాదనట్లా. మీకు హెల్త్ అని తెప్పిలేరు వాళ్ళు. ఎందుకంటే ఈ ప్యాటర్న్లో ఫాలో అయితే మీకు కండలు పెరుగుతాయి కానీ మీకు ఆరోగ్యం రాదు. ఒక్కడన్నా బతికుండాలి కదండి ఇప్పుడు దాకా. పోయి మీరు చూసారా? 6 ప్రోటీన్ మీల్స్ తిని, ప్రీ వర్కౌట్లు తాగి, వే ప్రోటీన్ షేకులు తాగి, మల్టీవిటమిన్ ఫిష్ ఆయిల్, విటమిన్ సీలు వేసుకొని 100 సంవత్సరాల పైన బతికిన ఒక్క మనిషి హిస్టరీ మొత్తం మీద ఒక్క బాడీ బిల్డర్ని మీరు చూపించండి, ఉండరు. చాలా మంది హార్ట్ స్ట్రోక్ వచ్చి మధ్యలో అదే అవుతుంటారు కొంతమంది. ఏదైనా సరే అందుకనే మీరు చాలామంది, ఇంకా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ అందరూ ఏం చేస్తారంటే, ఎవడన్నా ఒక వీడియోలో చిన్న తప్పు ఏదైనా దొరికింది అనుకోండి, అది పెట్టుకుని ఒక రీల్ చేసేస్తారు. ఇదంతా ఫ్యాషన్ అయిపోయింది. అంత పెద్ద లెజెండ్ మంత్రి సత్యనారాయణ పట్టుకుని టెర్రరిస్ట్ లాంటి మైండ్ సెట్ అతనితో పెట్టుకుంటే మనకి ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తాడు అతను. ఎలాంటి మైండ్ సెట్ టెర్రరిస్టులకు ఉంటుందని చెప్పేసి అతని మీద ట్రోలింగ్ వీడియోలు చేసేవాళ్ళు నేను చాలా మందిని చూశాను. అతను న్యూట్రిషనిస్ట్ అనే పదం ఇండియాలో వినపడింది ఆయన వల్ల. ఆ టైంకి అసలు గీడ అది ఏందో కూడా తెలియదు, న్యూట్రిషన్ అంటే కూడా వీడికేం తెలియదు. వే ప్రోటీన్ తాగటం, చికెన్ మటన్ తినటం, కండలు పెంచడం, లెజెండల మీద కామెంట్లు చేయటం, ఇది తప్ప ఏం తెలియదు వాళ్ళకి. పోనీ మీరు ఎప్పుడైనా వీళ్ళందరూ సోకాల్ ట్రైనర్స్ అందరూ కూడా నువ్వు వెయిట్ లాస్ కేసులు తప్ప ఫ్యాటీ లివర్ని తగ్గించావా, పీజీఓడి థైరాయిడ్ తగ్గించావా, సోరియాసిస్ ఎగ్జిమా తగ్గించావా, క్యాన్సర్కి ఏమైనా నువ్వు చెప్పావా? వాళ్ళకి దమ్మిడి కూడా తెలియదు. ఒక్క వెయిట్ లాస్ తప్ప ఏమీ తెలియదు. మహా చెప్పంటే ఏం చెప్తారు చెప్పరా? హనీకి పంచదారకి డిఫరెన్స్ ఏంటి, స్కిమ్ మిల్క్కి నార్మల్ మిల్క్కి తేడా ఏంది, వైట్ రైస్కి బ్రౌన్ రైస్కి తేడా ఏంది, చపాతీకి ఓట్స్కి తేడా ఏంది, ఇది చెప్పడానికి తప్ప దేనికి పనికిరారు. ఆ ట్రాప్లో మీరు పడద్దు.